హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంతి వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ రైస్ చేయాలని అన్నీ తీసుకొచ్చినండి. పిల్లలకి బిర్యానీ రైస్ చేద్దామని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కడిగి మొత్తం మిక్స్ పట్టుకుంటున్నానండి. మిక్స్ పట్టుకొని మళ్ళీ అందులోనే 2 చెంచాల కారం పొడి, నా టేస్ట్కి తగ్గట్టుగా నేను వేసుకుంటున్నాను. ఎక్కువ ఘాటు ఉండొద్దని కారం పొడి, సాల్ట్. పిల్లల కోసం ఎక్కువ ఘాటు తింటే మళ్ళీ కారం అవుతుంది, ఎక్కువ తినలేరు పిల్లలు అనేసి లైట్గా వేసిన. సరిపోయేంత మీ ఇష్టం, మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. నేనైతే నాకు సరిపోయినంత సాల్ట్, ఆల్రెడీ పచ్చిమిర్చి కాబట్టి 2 స్పూన్స్ వేసినాను. దానికి తగినంత సాల్ట్ వేసిన, పసుపు వేసిన, గరం మసాలా వేసిన. ఇవన్నీ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ పట్టుకుంటే ఇందులోనే బాగుంటుంది అనేసి ధనియాల పొడి, గరం మసాలా ఇందులో వేసుకుని పట్టుకుంటే మనం డైరెక్ట్ మళ్ళీ చికెన్లో వేసి కలపడం ఎందుకనేసి ఇందులోనే మొత్తం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకు అనేది పర్ఫెక్ట్గా కలిసిపోతుంది కదా. ఆ పచ్చిమిర్చి పేస్ట్లోనే ఈ పేస్ట్ కూడా కలిసిపోతుందని హాఫ్ లెమన్ కూడా పిండుకున్నాను. ఆల్రెడీ నేను చికెన్ కూడా సాల్ట్ వేసి కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. కేజీన్నర చికెన్ తీసుకున్నాను. చికెన్ కూడా మొత్తం కడిగి ఉప్పు వేసి మొత్తం నీట్గా కడిగి పర్ఫెక్ట్గా పక్కన పెట్టుకున్నాను. ఇంతసేపు మనం మిక్స్ వేసింది గ్రైండర్కి వేసినాం కదా, అదంతా కూడా ఇందులో వేసి కలుపుకున్నాను. 2 చెంచాల ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాను. ఈ పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఇదంతా వేసి బాగా దానికి సరిపోయే మసాలా 2 టమాటాలు వేసి మనం దాన్ని మంచిగా కలుపుకోవాలి. వేసుకుని టమాటా అన్నీ గ్రేవీ నిన్న నుంచి పిల్లలు అడుగుతున్న హాలిడేస్ వచ్చినప్పటి నుంచి మమ్మీ చికెన్ బిర్యానీ చేసుకుందామని. మా బాబు ఒక కప్పు వరకు పెరుగు వేస్తున్నా. అన్ని ఇందులో వేసి కలిపేద్దాం అనేసి 1 కప్పు వరకు పెరుగు కూడా వేసుకున్నా. అల్లం వెల్లిగడ్డ ఇందాక ముందు గ్రైండర్ పెట్టిన పేస్ట్, కప్పు పెరుగు. నేను పెరుగు ఇంట్లో వేసిన, బయట నుంచి ఏం తెప్పి ఆల్రెడీ ఇంట్లో ఉండే పెరుగు, అదే పెరుగు తెప్పించుకొని మొత్తం మసాలా అంతా పట్టుకునేటట్లు కలుపుకున్నాను. ఒక ½ పాటు నానితే బాగుంటుంది అనేసి కలిపి పెడదామని కలుపుతున్నాను. ఆల్రెడీ పిల్లలకి రైస్ మధ్యాహ్నం లంచ్ కనెక్ట్ చేసిన, మార్నింగ్ ఎట్లా చేసిన, ఇప్పుడు లంచ్లోకి ఇదే అనేసి చేస్తున్నాను. నేను ఇంకొక గిన్నె తీసుకొని అందులో బాస్మతి రైస్ తీసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దాల్చిన చెక్క, ఆకు అవన్నీ కూడా తీసుకోవాలి. ఇది కలిపి మక్కన పెట్టుకొని బిర్యానీ ఒక కేజీ బిర్యానీ తీసుకున్నాను. రైస్ తీసుకున్నాను నేను, బిర్యానీ రైస్. చెక్క, పువ్వు, లవంగాలు, ఇలాచి, కావాల్సిన షాజీరా, ఇంకా అదేంది పువ్వు వేసుకున్నాను, ఇలాచి వేసుకున్నాను, కొన్ని మిరియాలు వేసుకున్నాను, షాజీరా వేసుకున్నాను, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నా, తగినంత సాల్ట్ వేసుకున్నా. ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని కలిపి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి మొత్తం బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. మొత్తం కలిపి ఇది కూడా ఒక ½ అవర్ వరకు నానితే బాగుంటుంది అనేసి చక్కగా కలిపి నానాలి కదా, చికెన్ నానాలి. అది పేస్ట్ మొత్తం దానికి గ్రేవీ అంత రావాలంటే ఎంత బాగా నానితే అంత మంచిగా వస్తుంది అనేసి అన్నీ వేసిన. బిర్యానీ రైస్ 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్లు వేసుకున్నాను నెయ్యి, తగినంత సాల్ట్ వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని నెయ్యి మళ్ళీ దాంట్లో ఒకసారి ఇట్లా మామూలుగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఆప్షన్ కానీ మీరు వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఒక 2-3 అన్నీ వేద్దామనేసి వేసి కలిపి పక్కన ఉంచుకున్నాం. మొత్తం ఉంచుకున్న తర్వాత ఆనియన్స్, రైస్ ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం. ఆనియన్స్ కట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్ పెట్టి మొత్తం బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉన్నాను. అయిపోయిన తర్వాత ఆనియన్ మొత్తం పక్కన పెట్టుకొని మళ్ళీ తీసి మనం ఆనియన్ అంతా తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్ ఇంకొక గిన్నె పెట్టుకొని మళ్ళీ అందులో ఇంతకుముందు చేసిన ఆనియన్స్ వేడి చేసిన ఆయిల్ నెయ్యి ఉంటే ఆ నెయ్యి అందులో వేసుకుని ఇంకా కొంచెం తక్కువ అనిపిస్తే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. మళ్ళీ అందులో కూడా ఇంత షాజీరా, దాల్చిన చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు అన్నీ వేసి దాన్ని కూడా ఒక 5 నిమిషాలు వేగనిచ్చుకొని
ఇందాక మనం పేస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా, నేనైతే ఒక 1 అవర్ పెట్టిన, హాఫ్ అన్ అవర్ కంటే ఇంకెక్కువనే పెట్టిన. నానిన తర్వాత ఇట్లా వచ్చింది. ఎంత నానితే అంత బాగా తొందరగా పెట్టుకోవాలి అనేసి నానితేనే ఎంత నానితే అంత గ్రేవీ తొందరగా పెట్టుకోవాలి. ఇంకా 5 నిమిషాలు అయిన తర్వాత బాగా కలుపుకొని ఆ గ్రేవీని అంతా అందులో వేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం మొత్తం మిక్స్ చేసి ఒక 5-10 మినిట్స్ పెడితే మనకి ఇదంతా ఉడికి దగ్గరికి వాటర్ అంతా వెళ్ళిపోయి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటే ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఆయిల్ పైకి తెలియదు కలపాలి. కలిపినాక కిందకు ముందు కొంచెం ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాను కదా, ఆ ఆనియన్స్ మొత్తం ఇందులో వేసాను. మళ్ళీ నేనైతే కొంచెం అంత వేసుకోలేదు, కొంచెం లైట్గా వేసుకుందాం అనేసి కొన్ని ఆనియన్స్ వేసిన. అందులో ఆనియన్స్ వేసి మళ్ళీ కలిపి మూత పెట్టిన. కొంచెం బిర్యానీ మసాలా వేసిన. నేనైతే ఈ ప్యాకెట్ మసాలా వాడతాను. ఈ మసాలానే అందరికి ట్రై చేసిన బిర్యానీ మసాలాని, దీనివల్లనే టేస్ట్ వస్తుందని బిర్యానీ మసాలాని వేసిన. దీంట్లో ఒక 2 స్పూన్లు వేసిన, ఎక్కువ ఏం వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి అవి వేసిన. ఇది మొత్తం పక్కన ఇంకొక 5 నిమిషాలు ఉడికితే అయిపోతుంది. పక్కన ఇందాక నానేసుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ కూడా పెట్టుకున్నాం. ఇది బిర్యానీ మసాలా. మీ దగ్గర ఏది ఉంటే వేసుకోండి. నేనైతే ఇది వేసుకుంటాను అనేసి ఇది ఇంట్లో ఏది ఉంది ఇది వేసినాను. అవతల స్టవ్ మీద ఇది కూడా ఇంకొంచెం గ్రేవీ వేసిన తర్వాతసరికి ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అంతా కూడా పోయేదానికి ఇంకా దగ్గర రావాలనేసి అన్నం పెట్టేసిన అవతల స్టవ్ మీద. అన్నం అంతా కూడా ఇంకా కావాలి. అయిన తర్వాత ఇది అది కూడా ఫ్రెండ్స్ బయటికి